हरि ओम शं नो मित्रस्यं वरुणः शं नो भवद्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। నిన్న క్లాస్లో మాస్టర్ గారు గత లెక్చర్లో అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని చెప్పారు. గాలి పీల్చుకొని గాలి వదలటం ద్వారా ఉచ్ఛ్వాసం ద్వారా దేహంలో ఉండే దేవాలయంలోకి మార్గాన్ని వాయుదేవుడు ఎలా మనం సూచిస్తాడు, వాయువే బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమైన బ్రహ్మగా ఎట్లాగని పనిచేస్తాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకు తత్వాలు రివర్స్ ఆర్డర్లో అంటే మిథునము వృషభము మేషము ఆ మూడు ఎట్లా పనిచేస్తాయి. ఇది అద్భుతమైనటువంటి ఒక విధానం చెప్పారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మిథునంలో గురుడు లేకపోతే మనకి జాతకంలో, వృషభంలో మనకి గురుడు లేకపోతే మన జాతకంలో, మేషంలో గురుడు మన జాతకం లేకపోతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు మనలో పనిచేయవా అనే డౌట్ రావచ్చు. పని చేయవనే డౌట్ మనకి ఎందుకు వస్తుంది? పని చేస్తున్నాయి కదా. అయితే అందరికీ కలిసి పని చేస్తుంటాయి అవి. సృష్టి మొత్తం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు అని మూడు తత్వాలు పనిచేస్తూ ఉంటాయి. సృష్టి మొత్తం పనిచేస్తూ ఉంటాయి, భూమి మీద కూడా పనిచేస్తూ ఉంటాయి కదా. సృష్టి స్థితిలో లేకుండా ఏముంటుంది? ఉంటుంది కదా. మనలో ఉండే అణువులు కూడా కణాలు కూడా చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ పుడుతుంటాయి, కొంతకాలం శరీరంలో ఉంటాయి, స్థితి అది పుడతాయి, సృష్టి అది, మళ్ళీ లయం అయిపోతాయి, లయం అది మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి, పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్య అక్కడ ఉంటాయి. చివరికి శరీరం ఎప్పుడు రాలిపోతుంది అంటే శరీరంలో కొత్త సెల్స్ పుట్టుకుంటా ఉన్న సెల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కొత్తవి పూర్వంలాగా కొత్తగా ఆ కణాల లోపల నుంచి పుట్టవు. అలా క్రమక్రమంగా ఆ చర్య తగ్గిపోతున్నప్పుడే వార్ధక్యం అనేది వస్తుంది. వార్ధక్యం తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? శరీరం రాలిపోవడమే పడిపోవడమే కదా. సో ఈ మూడు స్థితులు పనిచేయకపోవడం ఉండదు. ప్రతి చోట ఈ మూడు స్థితులు పనిచేస్తూనే ఉంటాయి. కాకపోతే కాన్షియస్గా ఏదైతే సృష్టిలో ఈ మూడు పనిచేస్తున్నాయో మన శరీరంలో కూడా ఏవైతే మూడు పనిచేస్తున్నాయో దాన్ని ఆ ఫినామినాన్ని అర్థం చేసుకొని మనం దాంట్లోకి ప్రవేశించడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి బ్రహ్మత్వం వస్తుంది, మనకి విష్ణుత్వం వస్తుంది, మనకి శివత్వం వస్తుంది సాధనతో. అంటే మనం బ్రహ్మ అయిపోతామని, విష్ణు అయిపోతామని, శివుడు అయిపోతామని చెప్పట్లేదు నేను. ఏ ప్రిన్సిపల్స్ అయితే పనిచేస్తున్నాయో ఆ ప్రిన్సిపల్స్ పట్ల మనం ఎరుక కలిగి ఉండి, అవేర్నెస్ కలిగి ఉండి దాంతో మనం కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్స్లోకి మనకు కూడా దారి దొరుకుతుంది సుమా అని తెలియాలి. ఆ మూడు రాశుల్లో గురుడు ఎక్కడో చోట ఉండి యోగ సాధన చేసేవాడు అయ్యిండి, యోగి అయినటువంటి వాడు అయ్యిండి. ఇందాక చెప్పారే ముందు గత లెసన్లో, బాహ్య ప్రపంచంలో ఉండి కూడా బాహ్య ప్రపంచం పట్ల నిద్రలో ఉంటాడు, అంతరంగిక ప్రపంచం పట్ల మెలకువగా ఉంటాడు సుమా అని చెప్పారు చూసారా. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మత్వాన్ని, విష్ణుత్వాన్ని, శివత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది మహాత్ముల తాలూకు చరిత్రలు చదివినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చదివినట్లయితే సరే విష్ణు భక్తుడు వెళ్ళి నమస్కారం పెడతాడు, పెట్టంగానే ఆయనకి ఎదురుగుంటా ఆ గురువు రూపంలో విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇంకొక శివభక్తుడు వెళ్తాడు, నమస్కారం పెట్టంగానే ఆ గురువు రూపంలో శివుడు కనిపిస్తాడు. దత్తాత్రేయుడు భక్తుడు వెళ్తే దత్తాత్రేయ రూపంలో శివుడికి, ఆ దత్తాత్రేయ రూపంలో ఎదుర్కొంటా ఉన్నటువంటి ఆ గురువు కనిపిస్తాడు. ఇన్ని రూపాలుగా ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆ మూడు స్థితుల్లో ఆయన ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నా ఆయన స్మరణ మాత్రం చేత ఆ రూపంతో ఆయన దర్శనం ఇవ్వగలడు. అది ఆ స్థితి గురించి మాస్టర్ గారు చెప్పారు అక్కడ.
ఇవన్నీ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా అయిపోతాయి కాబట్టి ఏంటి పొరపాటు పడకుండా ఉండడం గురించి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అంతగా నీకేం లేదు. ఈ స్థితిని మనం కూడా ఆ స్థితి కోసం ప్రయత్నం చేయొచ్చు. అక్కడ గ్రహాలు ఉండాల్సిన అవసరం లేదు, లేకపోయినా కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. ఇది శ్వాస రూపంలో వాక్కు మిథున రాశి ఎందుకు గుర్తించబడింది? సింపుల్ అనమాట. శ్వాస రూపంలో ఉండే వాక్కు ఎక్కడ గుర్తించబడింది? మిథున రాశిలో గుర్తించబడింది. కంఠధ్వనుల రూపంలో ఉన్న వాక్కు వృషభ రాశిలో గుర్తించబడింది. కంఠధ్వని కావాలన్నా కూడా శ్వాసే కావాలి కదా మనకి. సో శ్వాస రూపంగా ఉండే వాక్కు మిథున రాశిలో గుర్తించబడింది. కంఠధ్వని రూపంలో ఉన్న వాక్కు వృషభ రాశిలో గుర్తించబడింది. శబ్దమును ఉచ్చరించే వానిగా మేషరాశిలో గుర్తించబడింది. ఈ వాక్కుని ఎవడో ఒకడు లోపల నుంచి ఉచ్చరించాలి కదా, ఆ ఉచ్చరించే వాడిగా మేషరాశిలో గుర్తించబడింది సుమా అని చెప్తున్నారు. వాక్కు ఆలోచనగా భావనగా ఈ 3 రాశులను ఆవరించిన 90 డిగ్రీలలోనూ లేదా వృత్తములోని 4వ భాగంలోనూ గుర్తించబడింది. సంకల్పంగా ఉన్న ఈ వాక్కుని 2వ దశలో ఉద్భవించే వాక్కు గ్రాండ్ జెమిట్రిషియన్ అని అంటారు. ఇది అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ 3 రాశులు 3 90 డిగ్రీలు కదా. 90 డిగ్రీలు అంటే ఏంటి? వృత్తంలో 4వ భాగం, అది అలా గుర్తించబడింది సుమా అని చెప్తూ సంకల్పంగా ఉన్న ఈ వాక్కుని 2వ దశలో ఉచ్చరించే వాక్కుని ఏమంటారు అన్నట్లయితే గ్రాండ్ జెమిట్రిషియన్, మహావిశ్వకర్మ అంటారు సుమా అని ఇక్కడ చెప్పారు. చెప్పి సో అనే మంత్రము ఉచ్ఛ్వాస మంత్రము. సో అనేటటువంటి మంత్రం ఏ మంత్రం? అది ఉచ్ఛ్వాస మంత్రము అని. అంటే ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు శబ్దం మనకి వినిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా చాలా మాటలు. ఇది మిథున రాశి శబ్దం. ఈ సో అనేటటువంటిది మిథున రాశి సంబంధించిన శబ్దం అని చెప్తున్నాం. ఇది విశుద్ధి కేంద్రమునందున్నది. ఈ శబ్దం ఎక్కడ ఉందంటే విశుద్ధి కేంద్రం దగ్గర ఉన్న సుమా అని చెప్తున్నారు. అందుకే మనం విశుద్ధి దగ్గర నుంచి అంటే కంఠం దగ్గర నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా వదులుతున్నట్టుగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సో అనే శబ్దం మామూలుగా మీరు ఏం చేసినా గాలి ఈ ముక్కు పొటాల్లో నుంచే లోపలికి వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దాని సంగతి మర్చిపోండి. కానీ ఎక్కడ మనం కొంచెం నొక్కి పెట్టి గాలి పీల్చుతున్నాం అంటే కంఠనాళాల దగ్గర నుంచి గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆ సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. అది సో అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకు ఆ ఉజ్జయ ప్రాణాయామం మనం చెప్పుకున్నాం. ఈ విశుద్ధి చక్రం నందున్నది. మేషరాశి మొత్తము సంవత్సరాన్ని ఉచ్చరించును కనుక మేషరాశి మంత్రము హం. ఈ మంత్రం నిశ్వాస మంత్రము. ఉచ్ఛ్వాసము సో అండి, నిశ్వాసము హం అండి. ఈ హం అనేది మేషరాశి యొక్క మంత్రంగా చెప్తున్నారు. ఎందుకన్నట్లయితే మొత్తము సంవత్సరాన్ని ఉచ్చరించును కనుక మేషరాశి మంత్రము హం. ఈ మంత్రం నిశ్వాస మంత్రము. ఇది శిరకేంద్రంలో ఉన్నది. హం అనేటటువంటిది ఎక్కడ ఉన్నదంటే శిరకేంద్రంలో సహస్రారంలో ఉన్న సుమా అని చెప్తున్నారు. సాధకుడు గ్రహ మార్గమును అనగా మేషము నుండి మిథునము వరకు అనుసరించినప్పుడు శిరోకేంద్రం నుండి విశుద్ధి కేంద్రం వరకు అవరోహణ మార్గంలో హంసో అనేది మంత్రం అవుతుంది. ఆరోహణ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం అనేది ఆరోహణ క్రమం అంటాము. పైనుంచి కిందకి వచ్చేటటువంటిది అవరోహణ క్రమం అంటాము. ఈ హంసో అనే దాన్ని 2 విధాలుగా కూడా యోగులు ఉపయోగిస్తారు సుమా అని మనకు తెలియాలి. అదే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే సో అనేది విశుద్ధి దగ్గర ఉంది. హమ్ అనేటటువంటిది ఎక్కడ ఉన్నది? ఇది హమ్ అనేటటువంటిది శిరస్సు దగ్గర ఉన్నది. కాబట్టి ఏం చెప్తున్నారంటే గ్రహ మార్గమును అంటే ఏంటి? మేషం నుండి మిథునం వరకు అనుసరించినప్పుడు శిరో కేంద్రం నుండి విశుద్ధి కేంద్రం వరకు అవరోహణ దిగొస్తున్నప్పుడు హంసో అనే మంత్రం అవుతుంది. విశుద్ధి సో, శిరస్సు హం. గ్రహ మార్గం అంటే ఏంటి? మేషము వృషభము మిథునము అలా వస్తాం కదా. కాబట్టి అవరోహణ క్రమంలో హంసో అవుతుంది. సోహం హంసో, సోహం హంసో. మిథునము వృషభము మేషం అయితే సోహం. పైనుంచి కిందకి వస్తే హంసో అని చెప్తున్నారు ఇక్కడ. పాలను నీటిని వేరు చేయగల పరమహంస అని ఈ మంత్రానికి అర్థం. ఈ హంసో అంటే హంస కదా. ఈ హంస అంటే ఏం చేస్తుందంటే
పాలన నుంచి నీటిని వేరు చేయగల హంస పరమహంస అని అర్థం అంట. ఇక్కడ పాలు అనగా శాశ్వతత్వము, నీరు అనగా అశాశ్వత తత్వము. ఇది పాల నుంచి పాలు నీళ్లు కలిపితే హంస నీళ్ళను వదిలిపెట్టి పాలను మాత్రమే తీసుకుంటుంది సుమా అని చెప్తారు. దాని సింబాలిక్గా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది పర్మనెంటో ఏది టెంపరీయో అనేది గుర్తించి యోగి అనేటువంటి వాడు శాశ్వతము సనాతనమైన ధర్మాన్ని తీసుకుంటాడు తప్ప నశించే వాటిని అశాశ్వతమైనటువంటి వాటి మీద మనస్సు పట్టడు సుమా అని చెప్తున్నారు. సోహం అనే మంత్రం సాధకుడిని ఆరోహణ పదంలో విశుద్ధ కేంద్రం నుండి శిలువ కేంద్రం వరకు నడిపిస్తుంది. సోహం అనేటటువంటి ఆరోహణ క్రమంలో విశుద్ధ దగ్గర నుంచి శిరస్సు దాకా నడిపిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇది విశ్వద్బిందు మార్గము. మిథున రాశి నుండి మేష రాశి మార్గము. విశ్వద్బిందు మార్గం అంటే ఈక్వనాక్సిస్ మార్గం అనమాట. అది కింద నుంచి బయటికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకొని సోహం అనుకుంటూ గాలి తీసుకుని మిథున దగ్గర నుంచి అదే ఉజ్జయిని ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం అంటే శ్వాస తీసుకునే మీదుగా పైకి పీల్చుకున్నట్టుగా అనుకుని అది సోహం అవుతుంది. నిశ్వాసతో హం అనుకుంటూ సోహం హం సో మళ్ళీ గాలి పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవాలి. సోహం హంసో, సోహం హంసో, హంస శివ సోహం అని మాస్టర్ మాత్రం మనకి ఇచ్చారు. అది మళ్ళీ చెప్తారు మనకి మాస్టర్ ఇంకొక చోట హంస శివ సోహం అని మన నామాన్ని మీద వేస్తూ ఉంటారు. అది మాస్టర్ మంత్రం కూడా చెప్తారు, తర్వాత చెప్తారు. దీన్ని మీరు ప్రాణాయామంతో పాటు ధ్యానాన్ని కూడా, అంటే ధ్యానం అంటే ఏం లేదు, దాంతో పాటుగా మనసుని పెట్టుకొని సోహం 2 ముక్కలు కొట్టుకుందాం మనం సరదాగా. విశుద్ధ దగ్గర మనసు పెట్టండి. సోతో ఇక్కడ దాకా వచ్చాను నేను. హం బయటికి వెళ్తా. అప్పుడు ఏం చేయాలి? మనం హమ్మని ఇక్కడి నుంచి తీసుకురాకూడదు. హమ్ ఎక్కడి నుంచి పెట్టుకుని గాలి బయటకు వదలాలి. ఉజ్జయ ప్రాణాయామంలో 2 కూడా ఎక్కడే చేసుకుంటాం మనం. 2 కూడా మనం ఎక్కడ చేసుకుంటాం మనం? 2 కూడా ఇక విశుద్ధి దగ్గర చేసుకుంటాం మనం. ఇక్కడ ఉచ్ఛ్వాసం మాత్రమే హమ్ పైనుంచి కింద కదా. దీంతో చేయకూడదు. దీన్ని స్లోగా చేయాలి. నేను శబ్దం నేను పైకి మీకు వినిపించడం కోసం చేశాను. నేను చాలా స్లోగా చేయాలి. చాలా బాగుంటుంది, చేయండి. దీంట్లో చికాకులు ఉన్నాయి, తలనొప్పులు వస్తుంటాయి సరిగ్గా చేయడం చేత కాకపోతే. కింద నుంచి పైకి తీసుకోమన్నారు కానీ చెప్పి గట్టిగా తీసుకుంటారు, ఏదో లాగినట్టుగా. తలనొప్పి వస్తుంది, మాడు నొప్పి కూడా వస్తుంది, గొంతులో నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, కళ్ళ నొప్పులు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి. చాలా ప్రశాంతంగా ఇలాంటి ప్రాణాయామాలు ఎప్పుడో కూడా ఇంట్లో తగులాడుకున్నప్పుడు, బాగా ఫుడ్ తిన్నప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ లాంటి ఫుడ్ తిన్నప్పుడు, మనసు బాగా చికాగ్గా ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు ఈ ప్రాణాయామాలు చేయకూడదు. ఇలాంటి ప్రాణాయామాలు చేయకూడదు. మామూలుగా కళ్ళు మూసుకుని ఆ మనసు చాలా ఉద్వేగంగా ఉంటే ఏ సోఫాలోనో లేకపోతే మంచం మీద పడుకునో లేకపోతే కుర్చీలో కూర్చునో ప్రశాంతంగా శ్వాసాలను గమనించుకుంటూ కూర్చుంటే అప్పుడు మనసు స్థిమిత పడుతుంది. అప్పుడు చేయాల్సిన ప్రాణాయామం అది. ప్రాణాయామం కాదు, అది ధ్యానం. అది చేసుకుంటే శ్వాసలు నెమ్మదిస్తాయి. శ్వాసలు నెమ్మదించగానే మనసు శ్వాసలను పెడితే శ్వాసలు నెమ్మదిస్తాయి. శ్వాసలు నెమ్మదించగానే మనసులో ఉండే ఉద్వేగాలు కూడా నెమ్మదిస్తాయి. గుర్తుపెట్టుకోండి. దుఃఖమైనా కావచ్చు, ఉద్వేగం కావచ్చు, అలజడి కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు చేయాల్సిన విధానం వేరు. ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ తీసుకెళ్ళి అప్పుడు చేయకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనం సోహం మంత్రంలోని సా అనే హల్లులు, సోహం మంత్రంలోని సాహ అనే హల్లులు, దీని గురించి మాస్టర్ గారు చెప్తారు. అది మనం రేపు చెప్పుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.